గండియవా అయితే ఒక్క ముచ్చట ఇంకా అన్నం పెట్టిండా? అన్నం లేదు, సున్నం లేదు. ఎందుకు కావాలి పెట్టి? ఎందుకు కావాలి అంటే కవరసమ్మని దుప్పిపోకుండా కప్పి నారదండ కావాలి పెట్టి నీకు అన్నం పెట్టిండా? అన్నం లేదు, సున్నం లేదు. నేను పెడితే తింటరా? అన్నవలే భగవంతుడు చక్కెర పట్టాలు తీసిండు, పొందటేసిండు. ఆకలి కొన్న శివరాత్రుడు సంగనగిరి సొంగ తాగినాయి. ఏ 14 ముఖాల విధం చేసి ముఖాల విధం వేసి భగవంతుడు మంగళ కథల మాల మీద కట్టిండు. మంగళ కథల మాల కాడ చుట్టూ అగ్గి కోనేరు నరదాల పొడుగు మండుతున్నది. అగ్గి కోనేరు చూసే వరకల్లా భగవంతుడికి ఏదైనా వరం ఎత్త కత్తంది. ఎక్కడ అనుభూతి ఎడవాపుకొని 3 రోజుల కాడికి రోజుల కత్తిరి 3 రోజుల కాడికి వచ్చినాక బాబా బీడయ్య నేను బంగారం తెస్తాయండి తెయ్యకుండా భారతం తెస్తానని పుట్ట చుట్టూ పూరి బాధలు చేసి 3 రోజుల కాడ పుట్ట నన్ను కూర్చుంటే వచ్చింది. నేను కమరాది కోరగక్క నాయకు ముత్తమంత బాలకు 300 గేజాలు కట్టింది. నేను నగరకొండ పట్టమక్క నాయక నేనల్ల వద్దినక్క నాయకు నగలకొండ పట్టం వచ్చి కమరాజు మాలువేడి కట్టింది. కమరాజు మాలకాడ అగ్గి కోలేరు నీళ్ళ కోలేరు బరబర అగ్గి కోలేరు మండుతుంది అక్క. అగ్గి కోలేట్ల నేను అతమైపోదనే అక్క. అగ్గిలోని నేను కాలే నాయకు అతమైపోదనే నాయక. అగ్గిల పడి నా ప్రాణం వెళ్ళిపోతే తమ్ముడని ఎవరు వెళ్తే అక్క నేనున్నప్పుడే నాయక మందకాలు నేను ఉంటే గడియ సేపు నన్ను చూడలేకపోదువే అక్క. ఈ తాలింగ చేతులక్క నాయకు అయితే ఏవో నాయక చిన్న చేతులక్క నాయకు గారి పోతేవో నాయక దిక్కు దీవు లేరు నాది దిక్కు వల్ల సావైతుంది అక్క. అయ్య నన్ను గన్న తల్లి రావే సూరమ్మా నన్ను గన్న తల్లి రావే సూరమ్మా కళ్ళ గంగరిండా నాయవ్వా ఏనో నోవి రావే నాయవ్వా ఏపు ఏది కూడా నన్ను గన్నవా నేను వచ్చినాడే ఇష్టి పొందలేక నాకు ఈ బాధ ఉండకపోవనే అమ్మో. అందుకే హంగరే అమ్మా ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు పెద్దల మాట పెరగన్నం కొద్ది పెద్దల మాట ఈనాడు ఎవడేం పేర్కొనాలే అన్నరే. వస్తురా తమ్మి వస్తురా వీరయ్యా నాటి వారి పిల్లల నేత్రం మునుకోలే బంగారం ఒలిక్కు బలలో దిక్కులక్క ఎత్తనంటే
అతమైపోతే నాకు బాబా ఉండబడికే నా కొడుకు ఈ అగ్గిల పట్టడానికి ఉరికొస్తుందా నాకు అయ్యా ఉండబడికే అయ్యో కొడుకాలు అగ్గిల పడి మీ పెయ్యంతగాలుందని నా వేడికి వస్తుందాలే అమ్మా నేను అబ్బయ్యలేని కొడుకులు నేనున్నాను అబ్బయ్యలేని కొడుకులు నేనున్నానా మామలేని అల్లుని నేనున్నాను అందుకే అక్కడే అమ్మా ఈనాటి కానాడికి ఎవరికైనా కానీ అమ్మయ్య లేకుండా జ్ఞానమా ఉండాలంటారు జ్ఞానమా పాడువాడ నాకు కాలయవుడైపోయే నేను పుట్టినాడు నా తల్లికి లేనిపోని మాటలు చెప్పి ఏడుగురు కట్టుకొల్ల చేతులు నామ పెట్టుతాడు ఎత్తిరా నారదా అయ్యాలనాడు నా ప్రాణం మోగబాయే అలనాడు నా ప్రాణం మోగబాయే తల్లి తల్లి వాళ్ళు నాకు ఎరకలేదు తల్లి ప్రేమ ఎరకలేదు తండ్రి ప్రేమ ఎరకలేదు బాబు ఏలు పట్టుకొని నేను బాటలు తిరగబోతులే తల్లి చేత నాకు కోరుకుంటే తెలియదు తల్లి నోటు నాకు చెవుల మాట తెలియదు నా తల్లి సూరపోయేడున్నవే నీ కార్పు ఇంతటి మడిచిపోతున్నదే అమ్మా అయ్య వల్ల వల్ల దేవుడా వల్ల దేవుడాట పియ్యరా అక్కమే గారి అమ్మా నన్ను చూసుకొని నీ చెల్ల చంద్రవను దూరం చేసుకున్నవే అక్క నన్ను అటువంటి కొడుకోలు ఆదుకున్నావు నీ కడుపుల పుట్టిన కన్న బిడ్డోలు ఎంచుకున్నవే అక్క నీ కన్న బొమ్మల కంటే కాదే నాయకు బొమ్మల కంటే కాదే నాయక ఆదుకున్న ప్రేమలు బాబు గొప్ప ప్రేమలే ఈ అఖిలవాడి నా ప్రాణం వెళ్ళిపోతే నా తమ్ముడు ఏడవే నన్ను ఎన్నులు తిరుగుతావా ఎంత ఎడతావానే అక్క ఏడాదికి ఒక్కసారి నాయకు ఏడాదికి ఒక్కసారి నాయక గిట్ల పండుగ వచ్చే నాయకు చక్కెర కుడుకల పండుగను కుడుకలు వచ్చి సంబరపడ్డవే ఒకనాడు నీకు సీరన్నది పెట్టబోది రైకన్నది పెట్టబోది అక్క తమ్మిడి పెళ్ళంటే 6 నెలల బట్టి ఆశపడి ఉంటుంది 3 నెలల బట్టి మురికొద్ది నన్ను గింట దూరం సాగదాల్సివే అక్క అక్క నా పెళ్లి కోరకక్క నాయకు వల్ల తోలుతేనే నాయక ఎందుకంటే నేనంత నా సావైతుంది అయ్యా ఓరాడు బ్రహ్మదేవా ఏడున్నవా రాతరాళ్ళగలవా ఓ దేవుడా అందరి రాతల కలవతోటి రాస్తే నా రాతలు రోకలు పడ్డబట్టి రాత్రి వారా నేను ఉన్నదాని కంటే కదరా ఓ దేవుడా ఉన్నదాని కంటే కదరా ఓ దేవుడా గుడింది మీరు నాని అనుకున్నారా భగవంతుడు కూడా వారు కలకల 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 కన్నీరు అక్క
తోటి నీ మాట వెనక నేను గింత దూరం వస్తే అక్క అక్క నన్ను పెళ్లి కంట బయలుదేరితే నా సావుకు వచ్చిందే అక్క ఉదయాల పుడకలే ముళ్ళంగాల పుడకను రాత మీద మన్ను రాత మీద తుమ్మే అక్క పుట్టినాడే అనడాను నా ప్రాణం పోతే మూరెడు పొందోని ఎల్ల 3 ఊళ్ళ పొందోని అయిన అక్క ఆనాడికి ఈనాడికి నాకు అవ్వ మొక్క వెరకలేదు అయ్య మొక్క వెరకలేదు తల్లి సన్నవాళ్ళకు నోసుకోపోతే తల్లి చేత నాకు గోరు ముద్దన్న తెలియదు తల్లి నోడ జోలపాట నాకు తెలియదు జ్ఞానవారి పట్నం వద్దురా నాది వారి పిల్లల్ని ఇతర మూలకోలు లక్కం చేస్తా ఇంటికాడనే ఉండు అన్నది అయ్యో మానేరకం ఇయ్యాల పడిపోతుంది రేపు పడిపోతుంది రానున్న కాలం పుట్టనున్నది పెరగనున్నది దేవత కాలం నాడే మానేరకం పడిపోద్దని నేను ఇంత దూరం ఎలా వచ్చింది అన్నాడు అగ్గి కొనేరు అర్థమైపోతా అన్నాడు అగ్గి కొనే అర్థమైపోతా ఉంటేనే పులిపిల్లను పోతేనేమో బలిపిల్లలు చచ్చిపోతే పొలవన్నీ బొక్కలు కావు బ్రతికుంటే సర్గానికి తంతలు కట్టబోను నేను చచ్చిపోతే నా బొక్కలు పొలవన్నీ అయితే ఏదో ఒక మూలకుంటే బతుకుంటే ఏమైనా సర్గానికి తంతలు కడతానా మళ్ళీ నేను ఏమైనా తల్లి కడుపులో పోయేది ఉంది భగవంతుడు గురులవారు మీకున్నాయి తోడు దేవుడు మీరయ్యా ఇరుల కంటారు కంటారు రెండో కోటోరా ఎంత ఉన్నారా దండ విడారా 3 కోటోరా ఎంత ఉన్నారా భగవంతుడు కూడా అగ్గి కొనేరు దాడుతున్నాడు అగ్గి కొనేరు దాటి అత్తపరకు దూరం పోతుండే మళ్ళీ నీళ్ళ కొనేరట వస్తుంది అగ్గితోటి జయించిన కానీ నీళ్ళతోటి జయించడు నరుడు గంగా చల్లనే కానీ గట్ల గట్లు పోతుందట ఈ నీళ్ళ కొని దాటాలన్నాడు కడకడ కన్నీరేసిన పెరికడ బండారించి ఒళ్ళు వీణ కొట్టుకున్నాడు
గాలు చెయ్యి గాలే గాలే బంగారి బెల్లం తారమ్మో బంగారి బెల్లం తారమ్మో గది మిగిలి ఆగది వినారా గది మీద పోతున్నాడు ఎన్ని పుడుగా పుట్టినా బల్లి పుడుక పుట్టలేదు బల్లి పుడుక శుద్ధి పెద్దలు పుడుకన్నాడు దేవుడు మాల మీదికి చూస్తాను మాల చూస్తే సుక్కలు జరగా సూర్యులు జరగా మనం తలకాయ లేపి సూచాల కింద తలకాయ ఉన్నది సిరిపాగా కింద పడు తలకున్న సిరిపాగా కింద పడే వరకు భగవంతుడికి రారాని కోపం వచ్చింది ఈ అక్క ఈ మానవుడు కట్టుకుంటా అలా కావాలి మొదనే వచ్చింది పైసలు బాగున్నట్టుంది మా అత్తగారి అదే ఎట్లా కట్టిరో కట్టినోడైతే తెలియకాలడో ఈ ముగ్గు పోసినోడైతే తెలియకాలడు ఆ మాల మీద పడుకున్న కవరా తిట్టయితే తెలియకాదు తలకాయకుండా సిరిపా కింద పడితే తలకాయ తీసిన సందమైంది భగవంతుడు మనసులో బాధపడతాడు మంగళకత్రం మాలగిట్ట పొడిపోకురాలకి పాడిపిడి చేయకపోతే కులాల కులములు వీరాయడు కాదన్నాడు దేవుడు అరే రే మంగళకత్రం మాల అటువంటి ఎక్కినోని కావాలి మంగళకత్రం మాల ఎక్కిను అటువంటి 4 ప్రాణాలు చూస్తాడు అమరాతమ్మ ఉండే రూము బయటకు వచ్చిండు రంది లేదు మా వదిలిస్తున్న రంది లేదు పూటకాడ మొగడ కొడుతున్న రంది లేదు వార్త లేదు సిద్ధ లేదు పుట్టకాడ బావుడు వదిలి బావుడు మనిషి అయిపోయింది అంటుకున్న కమరాతమ్మ నీరెట్లా లేపాలి అంటుకున్న ఆడిదాన్ని లేపితే వరద అవుతాయి దానికని లేవాలంటున్నా